వంశీ పోటీలో ఉంటారా? నానికి సీటు ఇస్తారా? గత 2 రోజుల నుంచి ఎల్లో మీడియాలో ఇదే వార్త తెగ హల్చల్ చేస్తుంది. సీఎం జగన్ కు వీర విధేయులైన ఈ ఇద్దరికి ఈసారి టికెట్ లేదని ఎల్లో మీడియాలో తెగ ఉదరగొట్టాయనుకోండి. అంతటి వీర విధేయులకు వచ్చే ఎన్నికల్లో జగన్ హ్యాండ్ ఇస్తారా? వైసీపీ అభ్యర్థి మండల హనుమంతరావు అంటూ సోమవారం గుడివాడలో ఫ్లెక్సీలు ప్రత్యక్షం కాగా, ఇక టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు గన్నవరం సీటు ఇస్తారంటూ ప్రచారం జోరందుకోవడంతో కొడాలి నాని వల్లభనేని వంశీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఎల్లో మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. దీంతో ఎమ్మెల్యే కొడాలి నాని రియాక్ట్ అవ్వక తప్పలేదు. గుడివాడ నుంచి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారని కూడా ఆయన తెలిపారు. గుడివాడలో ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నేను, అక్కడ వంశీనే బరిలోకి దిగుతామని, తమ గెలుపును ఎవడాపుతాడో చూస్తా అంటూ ఓ రేంజ్లో ఛాలెంజ్ చేశారు. కొందరు టీడీపీ నేతలు తమ పార్టీ కేడర్లో అయోమయం సృష్టించేందుకే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. జగన్ నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని, తాను వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడునని హనుమంతరావు కూడా తెలిపారు. అయితే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాయి. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపిస్తామని చంద్రబాబు సవాల్ చేశారు. అందుకని వచ్చే ఎన్నికలు ఆయా రాజకీయ నాయకులకు, మరీ ముఖ్యంగా పార్టీ అధినాయకులకు అత్యంత ప్రాధాన్యమని చెప్పాలి.